తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని ఆరోపించారు జగన్. కాంగ్రెస్ టీడీపీ నేతలు ఏకమై కేసులు పెట్టారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వటంపై ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న జగన్ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం నేత సీతారాం యేచూరి సహా పలువురు సీనియర్ నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ ఫిరాయింపులపై పోరుబాట పట్టిన వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో రెండో రోజు కేంద్ర పెద్దలతో పాటు వివిధ జాతీయ పార్టీల నేతల్ని కలిశారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఫిర్యాదు చేయడంతో పాటు వారి మద్దతు కోరుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు సంధించారు. జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ బృందం సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ ను కలిశారు. ఫిరాయింపుల అంశంపై ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో జరిగిన తాజా పరిణామాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు వైసీపీ అధినేత. అనంతరం సిపిఐ అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి రాజాలను కలిసిన జగన్ టీం వైసీపీ నుంచి ఎన్నికైన 21 మందిని టీడీపీలో చేర్చుకోవడమే కాక వారిలో 4గురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన వైనాన్ని వామపక్ష నేతలకు వివరించారు జగన్. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టారని ఆరోపించారు. జగన్ అనే వ్యక్తిని రాజకీయంగా తొక్కడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ ఇద్దరు కలిసి నా మీదకి పెట్టిన కేసులు, ఆ కేసుల మీద ఎంక్వైరీలు జరిగాయి. అనైతికంగా ఒక వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పి రుజువు కాకపోతే ఆ వ్యక్తిని జైళ్ళల్లో పెట్టే అధికారం కూడా లేదు. అటువంటిది అరెస్ట్ చేయడమే కాకుండా 3 నెలల కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు అని కాన్స్టిట్యూషన్ చెప్తా ఉన్నా కూడా కేవలం రాజకీయంగా అనగదొక్కేందుకు 16 నెలల పాటు మనిషి అనే వ్యక్తి, జగన్ అనే వ్యక్తి కనపడకపోతే రాజకీయ పార్టీ ఉండదు, రాజకీయ పార్టీ, జగన్ రాజకీయ పార్టీని తీసేయాలి, తొక్కేయాలి అనే దుర్బుద్ధితో కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రలో భాగమని అందరికీ తెలుసు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఆయన పార్టీ ఫిరాయింపు ఇష్యూని జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారని విమర్శించారు జగన్. ఏకంగా కాన్స్టిట్యూషన్ను పరిహాసం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, పరిహాసం చేస్తూ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉండగా సంవత్సరం నుంచి వారి మీద యాక్షన్ తీసుకోకపోగా పార్టీ నుంచి అనైతికంగా వెళ్ళిపోయిన వీళ్లను ఒక అడుగు ముందుకేసి వీళ్ల చేత మంత్రి పదవులుగా ప్రమాణ స్వీకారం చేసేంత దారుణమైన పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోవడం, ఈ లేఖను అరుణ్ జైట్లీ గారికి అందజేయడం జరిగింది. అనంతరం జేడీయూ నేత శరద్ యాదవ్ తో భేటీ అయ్యారు వైసీపీ నేత జగన్. చంద్రబాబు సర్కారు తీరును ఎండగడుతూ తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇలా ఢిల్లీ టూర్లో ఎక్కే గడప దిగే గడపతో బిజీగా ఉన్న జగన్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హాయ్లాండ్ లాంటి విలువైన ఆస్తులను వేలానికి రాకుండా చూస్తున్నారని, అగ్రిగోల్డ్ వ్యవహారంపై సిబిఐ విచారణ వేయించాలన్నారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయకుండా వారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. దానిపై ఫిర్యాదు చేయడానికే ఢిల్లీకి వస్తే తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్.